Hello Andy, I'm Dr. Nitin Reddy, consultant physician and diabetologist at Renova Hospital Kompally అండి. సో ఈరోజు నేను హై కొలెస్ట్రాల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఈ మధ్య కాలంలో మనం చాలా కామన్గా ఈవెన్ యంగ్స్టర్స్ 25 ఇయర్స్ నుంచి కూడా మనం 25 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కూడా హై కొలెస్ట్రాల్ చాలా కామన్గా చూస్తున్నాం. అంటే దీనికి మెయిన్ రీజన్స్ కారణాలు ఏంటి? సో ఈ హై కొలెస్ట్రాల్ అనేది మనకి మెయిన్గా అండి లైఫ్ స్టైల్ చేంజెస్. ఇంత యంగ్ ఏజ్లో ఎందుకు వస్తుందంటే ఫస్ట్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్. చాలా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, డైట్ బయట ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువ జంక్ ఫుడ్స్, ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల, అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అసలు లేని వల్ల, అండ్ ఇంకొక రీజన్ అయ్యి వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ. ఒకవేళ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఫాదర్, మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళకి కనుక స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ కనుక హై కొలెస్ట్రాల్ ఉంది అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇట్లాంటి నేను చెప్పిన డైట్, బయట ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివి కనుక అవాయిడ్ చేస్తే డెఫినెట్లీ మనం కొలెస్ట్రాల్ పెరగకుండా ఆర్ ఇంత ఎర్లీ ఏజ్లో మనకి రాకుండా మనం ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి. సో అందుకే ఐ వుడ్ రికమెండ్ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ ఫ్యామిలీలో కనుక, కుటుంబంలో కనుక ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో, ఎనీవన్ అబౌట్ 25 ఇయర్స్ అట్లీస్ట్ బేసిక్ లిపిడ్ ప్రొఫైల్ అనే ఒక టెస్ట్ ఉంటుందండి. సో ఈ లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్లో అందరూ అబౌట్ 25 ఇయర్స్ ఖచ్చితంగా చేయించుకొని దాని ఒకవేళ వాల్యూస్ కనుక కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు కన్సల్ట్ అ ఫిజిషియన్ అండ్ టేక్ ఎన్ ఒపీనియన్. సో ఇలాంటి డైట్ కానీ, ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ, సో వాళ్ళు వెంటనే తన కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకొని ఎక్కువ ఉంటే కనుక వెంటనే ఫిజిషియన్ని కన్సల్ట్ అయితే దానికి ట్రీట్మెంట్ కూడా మనం తొందరగా స్టార్ట్ చేయొచ్చండి. ఎన్ని కాలం ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలి? సో దట్ డిపెండ్స్ ఆన్ దెమ్ అండి. ఫస్ట్ మనం చూసేది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో కనుక హై కొలెస్ట్రాల్ ఉంటే దాన్ని కొన్ని వర్కప్ చేసి వాళ్ళకి దే మే హ్యావ్ టు టేక్ క్వైట్ లాంగ్ టైమ్ ఆర్ మేబీ లైఫ్ లాంగ్ అన్న తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువ లేదంటే వాళ్ళని మనం జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీద పెడతాము. సో జస్ట్ బార్డర్ లైన్ హై కొలెస్ట్రాల్ ఉంటే కనుక వాళ్ళని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే మెయిన్ థింగ్ నేను చెప్పిన డైట్స్. సో హోమ్ మేడ్ ఫుడ్స్ తినడము, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడము, అండ్ ఇంట్లో కూడా ఆయిల్ తగ్గించి తినడం, ఫ్రైడ్ ఫుడ్స్, డీప్ ఫ్రై ఫుడ్స్ అవాయిడ్ చేయడం, గీ అవాయిడ్ చేయడము. సో ఇలాంటి డైట్ కనుక మనం అవాయిడ్ చేసి అట్లీస్ట్ ఎవ్రీ డే 45 minutes to 1 hour ఫిజికల్ యాక్టివిటీ 5 to 6 days a week కనుక ఖచ్చితంగా మనం టైం కనుక ఇస్తే సో మనకి కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఈ కొలెస్ట్రాల్ అనేది ఎందుకు మనం కంట్రోల్ చేసుకోవాలి? వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ హై కొలెస్ట్రాల్ అంటే అండి, ఇప్పుడు మనం చూసే ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, ఇవన్నీ వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ హై కొలెస్ట్రాల్. సో కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ లైక్ మన బీపీ, హై షుగర్ ఎలానో కొలెస్ట్రాల్ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ కంట్రోల్ ఉండడం. సో మనకి హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, నరాల్ ఇష్యూస్ రావడము, ఇట్లాంటివన్నీ వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ హై కొలెస్ట్రాల్. సో అందుకే ఎవ్రీవన్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా 25 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొలెస్ట్రాల్ చెక్ చేసుకొని, సో ఒకవేళ కనుక హై ఉంటే వెంటనే యూ కన్సల్ట్ అ ఫిజిషియన్ అండ్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు అవాయిడ్ ఇట్లాంటి కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి ఖచ్చితంగా అందరూ చెక్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ.